ఆ వరి చేనుల మీద లైట్ గా ఒక లేయర్ ఫాగ్ పట్టి చుట్టూ దట్టమైన అడవి మధ్యలో నేను ఒక్కడిని టెంపుల్ కి వెళ్తుంటే భలే ఉంది. కాల్ అంతా ఎర్రగా అయిపోయింది. సమాధి కూడా ఈ టెంపుల్ లోనే ఉంది. చాలా బాగుంది. మన వేరు చెత్త ఇదిగోండి, దాంట్లో వేసాను చెత్త. ఇది నేలకోట నుంచి పూడిపల్లికి వెళ్లే టర్నల్. హలో గైస్, ఐఎమ్ అభిరామ్ వర్మ. నేను ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్న కొండలు, అడవులు, పురాతన కట్టడాలు, ఆలయాలు, ఇంకా జలపాతాలు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మీరు కూడా నాతో పాటు ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో గైస్, రాజమండ్రిలో నైట్ 12కి రూమ్ చెక్అవుట్ చేసి మనం రైడ్కి స్టార్ట్ అవుతున్నాను. దోమలు ఎక్కువ ఉండడం వల్ల అస్సలు నిద్ర పట్టలేదు, అందుకే నైట్ రైడ్ స్టార్ట్ చేశాను. మెయిన్గా ఈరోజు నా ప్లాన్ ఏంటంటే కరెక్ట్గా 9 కల్లా గండిపోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి పాపికొండలకు వెళ్ళాలి. కానీ ఈ లోపు ఒక 2-3 అవర్స్ టైం ఉంటుందని చెప్పి కొన్ని ప్లేసెస్ వెతికాను. అలా గూగుల్ మ్యాప్స్లో వెతుకుతూ ఉంటే రామదుర్గం అని చెప్పి ఒక ప్లేస్ కనిపించింది. అక్కడ టెంపుల్ కొండ మీద ఉంటుందంట. సో ఇంకా ఆ ప్లేస్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఈ దారిలో వెళ్ళేటప్పుడు చుట్టూ ఉన్న లొకేషన్స్ అయితే అదిరిపోయాయి. ఆ వరి చేనుల మీద లైట్గా ఒక లేయర్ ఫాగ్ పట్టి చూడడానికి అయితే చాలా బాగుంది. వెళ్ళే దారిలో లొకేషన్స్ ఎంత బాగుంటాయని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఈ ప్లేస్కి వెళ్ళే రోడ్ అయితే అస్సలు బాగలేదు. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఒక పైప్ లైన్ తీసుకెళ్ళినట్టున్నారు ఈ పక్క నుంచి ఆ పక్కకి. ఆ పైప్ లైన్ కోసం అంతలా కట్టారు. ఈ ఏరియాస్ మొత్తం పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. శ్రీ రామదుర్గమునకు దారి అని చెప్పి బోర్డు కనిపించింది. నేలకోట గ్రామం అంట. ఈ రోడ్డు కూడా అంత బాగలేదు. బైక్ మీద వెళ్ళడం కూడా కొంచెం కష్టంగానే వెళ్ళాలి. నేను ఇంకా ఇక్కడ ఊరు ఉంటుంది అనుకున్నా, కానీ మనుషులకు దూరంగా చాలా పీస్ఫుల్గా నిశ్శబ్దంగా ఉంది ప్లేస్. ఎంట్రింగ్లో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది. దేవుడి మీద భక్తి లేకపోయినా గంట కొట్టడం చాలా ఇష్టం నాకు. మనకి ఎంట్రింగ్లో మెట్లకు పక్కనే పాతకాలం నాటి బావి కూడా ఉంది. అసలు ఈ లొకేషన్ చుట్టూ పక్షుల అరుపులతో చాలా బాగుంది. అసలు ఇక్కడికి రాగానే సినిమాల్లో చూపిస్తుంటారు కదా, ఆ ఫీల్ వచ్చింది నాకు. చుట్టూ దట్టమైన అడవి మధ్యలో నేను ఒక్కడిని టెంపుల్కి వెళ్తుంటే భలే ఉంది. చూడాలే కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 300-400 స్టెప్స్ ఎక్కి పైకి వచ్చాను. ఇంకా ఇక్కడ మెట్లు లేవు. నైట్ నిద్ర లేక ఏంటో కానీ కొంచెం కష్టంగానే ఉంది. కంప్లీట్ ట్రెక్కింగ్ టైప్లో ఉంది. చెప్పులు కింద వదిలేశాను. అసలు ఈ దారిలో రాళ్ళు అయితే మామూలుగా గుచ్చుకోవట్లేదు. కాలు అంతా ఎర్రగా అయిపోయింది. ఈ దారిలో మొత్తం కోతులు అలంబంటలు ఉన్నాయి కానీ మనల్ని చూసి ఏమనట్లేదు, దూరంగా వెళ్ళిపోతున్నాయి. పైకి వెళ్ళడానికి నియర్లీ ఒక 2 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఫైనల్లీ పైకి వచ్చేసాను. ఇక్కడ ఒక షెడ్ కనిపించింది. ఇక్కడ ఎవరైనా ఉంటారనుకుంటా, సామాన్లు అవే ఉన్నాయి. ఒక కొండ అంచున ఈ టెంపుల్ ఉన్న లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. You have arrived. ఈ ప్లేస్ గురించి నాకు తెలిసింది ఏంటంటే, అప్పట్లో ఇక్కడ ఒక సాధు ఉండేవారంట. ఆయన ఇక్కడ తపస్సు చేసుకుంటూ మంచినీళ్ళు మాత్రమే తాగి ఉండేవారంట. ఆయన ఒక సమాధి కూడా ఈ టెంపుల్లోనే ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ కనిపించే అన్ని విగ్రహాలు ఇక్కడ వెలిసినవే అంట.
లోపలైతే చాలా చీకటిగా ఉంది. ఈ గుడికి సంబంధించిన వాళ్ళు 8 దాటిన తర్వాత వస్తారనుకుంటా. అసలు ఇది చూడండి ఎంత బాగుందో. ఆ కొండ మీద నుంచి వచ్చే వాటర్ ఇలా కిందకు వచ్చి ఇక్కడ స్టోర్ అవుద్ది అనుకుంటా. ఈ కొండ మీద అప్పట్లో రాజులు దాచిన నిధులు కూడా ఉన్నాయంట. మనుషులకు దూరంగా చాలా నిశ్శబ్దంగా ఉంది ఈ ప్లేస్. నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. ప్లేస్ చాలా బాగుంది గైస్, నైస్ ప్లేస్. గృహ ఉంది ఇక్కడ. ఇక్కడ గుహలు కూడా ఉన్నాయి. అప్పట్లో ఈ లోపల కూర్చొని తపస్సు చేసేవారంట. ఇలా అడవిలోకి వెళ్ళడానికి దారి ఉంది. కొంచెం ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం వ్యూ ఎలా ఉంటుందో. నిజంగా లొకేషన్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. ఈ వాటర్ 365 డేస్ ఇలానే ఉంటుందంట. సుమారు 8 అడుగుల లోతు ఉంటుందంట లోపలికి. ఈ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాను. ఇంకో దారి కనిపించింది ఇలాగ. కొంచెం ఫ్రంట్కి వెళ్ళి చూస్తాను ఏముంటుందో. ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది, శివాలయం అనుకుంటా. బాగుంది టెంపుల్. ఈ టెంపుల్ ఉన్న లొకేషన్ కూడా చాలా బాగుంది. ఈ మెట్లు అనేది మళ్ళీ మన స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాను. ఈ ప్లేస్ మొత్తం ప్లాస్టిక్తో నింపేశారు. నేను ఒక బ్యూటిఫుల్ అందమైన టెంపుల్కి వచ్చాను. ఇక్కడైతే ఇలా చెత్త ఉందో అసలు బాగాలేదు చూడడానికి, చాలా చిరాగ్గా ఉంది. ఇప్పుడు నేను ఈ చెత్త అంతా ఒప్పుడు చేసేద్దాం అనుకుంటున్నాను. నాకు టైం కూడా 30 మినిట్సే టైం ఉంది. మళ్ళీ నేను బోటింగ్ పాయింట్కి వెళ్ళాలి పాపకొండలు. ఈ 30 మినిట్స్లో ఇదంతా కంప్లీట్ చేయాలి. లెట్స్ ట్రై.
సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తాం. సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తాం గైస్. మిషన్ సక్సెస్ఫుల్. ఎంత టైం పట్టలేదు, 20 minutesలో అయిపోయింది అంతే. ఇంకా టైం ఎక్కువ పడుతుంది అనుకున్నాను. ఇప్పుడు ఫాస్ట్గా నేను బోటింగ్ పాయింట్కి వెళ్ళాలి పాపికొండలో. మన వేరే చెత్త ఇదికోండి. కోతి వస్తుంది, ఎలా శుభ్రం చేశానండి. ఓయ్ బాగా శుభ్రం చేశానా చెప్పి వీళ్ళకి. దాంట్లో వేసాను చెత్త. బాగానే ఉంది. ఈ దారిలోనే మనకి ఇక్కడ ఒక పెద్ద టర్నల్ ఉందంట, అది చూడడానికి వచ్చాను. ఇది నేలకోట నుంచి పూడిపల్లికి వెళ్ళే టర్నల్. మొత్తం వాటర్తో నిండిపోయి కొంచెం భయంకరంగా ఉంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్లు సబ్స్క్రైబ్ లాంటివి చేసేయండి. థ్యాంక్ యూ.